వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదురుతుంది. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ రంగంలోకి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయపడి రాయలసీమను ఏపీ సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రేవంత్ చెప్పింది అబద్దమైతే చంద్రబాబు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని అన్నారు. అయితే ప్రజలను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు అయితే కౌంటర్ ఇస్తున్నారు. ఇక మరోవైపు ప్రాజెక్టుల దగ్గర అటు టెలిమెట్రీ పరికరాలను పెట్టకుండా ఆ డబ్బులను పక్కదారి పట్టించిన రేవంత్ సర్కార్ చోద్యం చూస్తుంది. ఆ దారుణం అంటూ కూడా అటు హరీష్ రావు అయితే కమెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి రేగడి లక్ష్మణ్ రావు గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. అండ్ కాంగ్రెస్ నుంచి శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. అండ్ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ వెల్కమ్. ఎస్, ముందుగా లక్ష్మణ్ రావు గారు, ఐ స్టార్ట్ విత్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి అసలు తెలంగాణ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడితే పర్టికులర్ గా తెలంగాణకు సంబంధించి అటు రాయలసీమను తాకట్టు పెట్టేస్తారు అలా అనుకుంటూ కొన్ని కామెంట్లు అయితే జగన్ చేయడం జరిగింది. అండ్ చంద్రబాబు గురించి కూడా మొన్న ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు, మిగిలిన జలాలే వాడుకుంటున్న తప్పేంటి, దీనిపైన పంచాయతీ చేయొద్దు, అందరూ రాజకీయాలు చేయకుండా కూర్చొని మాట్లాడుకుంటా మేము రెడీ అన్నట్లుగా కూడా మాట్లాడారు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి కాస్త రివర్స్ గా కనిపిస్తుంది జగన్ నుంచి. ఏంటి అసలు అభ్యంతరాలు ఏంటి? అడిగారు మీకు, అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, జీ తెలుగు వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. మా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా విభజన తర్వాత మనకి రావాల్సినటువంటి వాటా, తెలంగాణకి రావాల్సిన వాటా ఏదైతే 811 టీఎంసీల నుండి మనకి 512 అలాగే 299 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. సరే, ఈ యొక్క వాటర్ ఏదైతే మరి సెపరేట్ చేశారో విభజన చట్టంలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమకు ఉపయోగపడాలి, రాయలసీమ ప్రాంతానికి నీరు అందించాలి అనే ఉద్దేశంతో మరి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అంటే దానికి అనుమతులు ఉన్నాయా లేవా అనేది సెకండరీ. అనుమతులు ఉన్నా లేకపోయినా సరే ఒక ప్రాంత ప్రజలకి నీరు అందించే క్రమంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఏ రకంగా అయితే 2 ప్రాజెక్టులు పూర్తి చేసి మరి ఆ రకంగా ముందుకెళ్లారో, సేమ్ అక్కడ ఎన్జిటి నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటువంటి అనుమతులు ఉన్నా లేకపోయినా సుమారు 3,338 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయడం జరిగింది. మరి 900 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ప్రజలకు కానీ వాళ్ళకి కానీ కాంపోజిషన్, అదే రైతులకి కాంపోజిషన్ ఇవ్వడానికి కూడా వెచ్చించారు. అంటే ఈ రకంగా మరి శ్రీశైలం నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 800 అడుగుల్లో ఈ యొక్క రోజుకి 1 లేదా 3 టీఎంసీల వాటర్ని ఎత్తిపోసే విధంగా ఈ యొక్క రిజర్వాయర్ని మరి తీర్చిదిద్దారు. దీని ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మరి ప్రకాశం కానీ అటువైపు ఉన్నటువంటి నెల్లూరు కానీ అటువైపు ఉన్నటువంటి అన్ని జిల్లాలకి వాటితో పాటుగా ఉపయోగపడే దీనిగా, అంటే అటు సాగుకి ఇటు తాగే వాటర్కి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడే దీనిగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది డిపిఆర్. సో దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏం మాట్లాడారంటే, మేము ఇంత ప్రయాసపడి ఇంత వెచ్చించి రాయలసీమ ప్రాంతాన్ని మరి ప్రజల్లో అక్కడ రైతులందరూ కూడా మంచి వ్యవసాయం చేయాలి, మంచిగా ఉండాలన్న ఆలోచన విధానంతో మేము నీరు అందించడానికి ప్రాజెక్టు మేము మరి మొదలు పెడితే దాన్ని రేవంత్ రెడ్డి గారితో సీకట ఒప్పందం చేసుకుని ఈ యొక్క ప్రాజెక్టుని 2025లో ఆపేయడం జరిగింది. అంటే పూర్తిగా కన్స్ట్రక్షన్ జరగకుండా ఆపేడించారు. అంటే ఒకటి, ఆ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తిగా కంప్లీట్ చేయలేదు? మీ పాలనలో ఎందుకు కంప్లీట్ అవ్వలేదు రాయలసీమ ప్రాజెక్ట్? అక్కడ ఒక ప్రాజెక్ట్ ఏమన్నా ఏదైనా సరే విత్ ఇన్ టైంలో అవ్వాలనేది, అది ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనేది ఒకే టైంలో అసలు మేము స్టార్ట్ చేసేది ఎప్పుడు చేసాం, 2020-21లో స్టార్ట్ చేసినట్టున్నాం. అంటే ఈ కోవిడ్ ఈ టైంలో అన్ని చూసుకున్న తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి దానికి కూడా మేము మరి ఎన్జిటి నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే దాన్ని తీసుకెళ్ళడానికి కొంచెం ఆలస్యం జరిగింది. కానీ
పూర్తిగా మాక్సిమం 50 నుంచి 60% వరకు పనులు జరిగే కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. సో దాన్ని కంటిన్యూషన్ చేయవలసిన పరిస్థితిలో వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంచెం కన్సర్న్ చేసి ఉంటే ఈ యొక్క ప్రాజెక్టు తీరేది దాదాపుగా సుమారు 13 లక్షల ఎకరాలకి నీరు అందించే ప్రాజెక్ట్ అయ్యేది ఇది. అంటే ఇటువంటి గొప్ప తరహా ప్రాజెక్టును కూడా ఆపేయడం అనేది అంటే రాయలసీమని ఎడరి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే ఎన్జిటి ఆర్డర్ కాకుండా రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్ల చంద్రబాబు ఆపించేస్తారా ఈ ప్రాజెక్ట్ ని? డెఫినెట్ గా ఇప్పుడు ఎన్జిటి ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోపోయినా మేము ఒక మొండితర వైఖరులు అవని అంటే లేదంటే రాయలసీమ ప్రాంత ప్రజలు దృష్టిలో పెట్టుకుని తీసుకెళ్లిన విధానం అవనాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాహసం చేశారు. ఒక రాయలసీమ ప్రాంత వాసి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంత రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచించకుండా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకోవడం, ఒక పక్క రాష్ట్ర సీఎంతో కుమ్మక్కై గతంలో వాళ్ళిద్దరూ కూడా ఓటుకు నోటు కేసులో ఏ రకంగా అయితే మరి దొరికి ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఉన్నాయో వాటి గురించి ఏమైనా మరి వీళ్ళేమైనా ఇచ్చేస్తారనే విధానం కూడా కోరంలో కూడా ఆలోచించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 22 టీఎంసీ వాటర్ని వినియోగించుకోవడం, దాన్ని మేము తెలంగాణకి ఇవ్వడం తప్పేమిటని ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే, ఒక పక్కనేమో నారా లోకేష్ గారు 1 టీఎంసీకి 2 టీఎంసీలకి రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయి, 10 టీఎంసీలకి అయితే దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి, అక్కడ దక్షిణాఫ్రికాలో 1 టీఎంసీ 2 టీఎంసీలకి యుద్ధాలు జరిగాయి అని చెప్తూ ఉన్నాడు. అంటే తండ్రి కొడుకుల మధ్యనే రాజకీయ అవగాహన లోపం కనిపిస్తూ ఉంది ఇక్కడ క్లియర్ గా. అంటే ఏదైతే సముద్రంలో కలిసిపోయే వాటర్ ఏదైతే ఉందో సముద్రంలో కలిసిపోయిన వాటర్ ఏముందంటే సముద్రంలో కలిసిపోయే వాటర్ని ఆ వాటర్ మేము రాయలసీమ ప్రాంతానికి అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చారు. అంతేగాని పక్క రాష్ట్రానికి మీరు తరలించి అమ్ముకోవడానికి లేదంటే పక్క రాష్ట్రానికి ఇవ్వడానికి అని కాదు. మీకు చిత్తశుద్ధి ఉండాలి కదా. రాయలసీమ ప్రాంతము అసలే ఎప్పటి నుంచి మనం చూసాము కరువు ప్రాంతము, అక్కడ వాటర్ లాగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తరతరాలుగా ఎప్పటి నుంచో రాయలసీమ ప్రాంత వాసులు చూస్తూ ఉన్నారు. వర్షాలు పడతాయని లేదా ఏదో ఒక దీని ద్వారా ఇటువంటి ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకి వాటర్ అందించే అవకాశం ఉంటుందని. కానీ అటువంటి ఈ 3,338 కోట్లు వెచ్చించినటువంటి గొప్ప ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్లకుండా అర్ధాంతరంగా దీన్ని మధ్యలో ఆపడం అంటే ఎంతవరకు ఇదమ్మా? అంటే రాయలసీమ ప్రాంత ప్రజలు రేపొద్దున ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి మీ కూటమి ప్రభుత్వాన్ని మీకు సమరకేతం పాడే వరకు కూడా, మిమ్మల్ని గద్దె దింపే వరకు కూడా రాయలసీమ ప్రాంత ప్రజలు ఏదైతే ఇప్పుడు కోర్టు మెడికల్ కాలేజీల కోసం కోర్టు సంతకాల సేకరణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో, ఏదైతే ఇవ్వచ్చిన రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్ ఎలాగైతే పలుకారో అలా కూడా రేపు రాయలసీమలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీ మీద యుద్ధం చేస్తారు, తిరగబడతారు, వాళ్ళ హక్కుల్లో వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే మరి ఇదంతా కూడా మా పోతిరెడ్డి పార్టీ నుంచి కూడా చూస్తే రంగారెడ్డి ఇవన్నీ కూడా కనెక్టివిటీ అయ్యేటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడ ఉన్నటువంటి రాయలసీమతో పాటు కూడా ఇక్కడి నుంచి అన్ని వీటిలో కూడా కనెక్ట్ అయినటువంటి ప్రాజెక్టు. అంటే సుమారు 13 లక్షల ఎకరాలంటే మామూలు విషయం కాదమ్మా. ఇటువంటి మహోన్నతకరమైనటువంటి ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఎలాగా దాన్ని పక్క రాష్ట్రాలతో సేకరణ ఒప్పందం చేసుకుని ఇచ్చేస్తారు? చాలా దుర్మార్గం కదా ఇది. ఓకే, ఐల్ కమ్ బ్యాక్ టు యూ అండి ఒక నిమిషం. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి ఉపేందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, శివకుమార్ గారు, సో ఇందాక లక్ష్మణ్ గారు చెప్పిన పాయింట్స్ విన్నారు. సహజంగానే బీఆర్ఎస్ నుంచి కూడా ఒక మాట అయితే వస్తుంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు కుమ్మక్కయ్యి ఇవన్నీ చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఇవన్నీ మిగులు జలాలకు సంబంధించి ఇంత తీసుకొని వెళ్తున్నా కూడా పట్టించుకోవట్లేదు, ప్రశ్నించట్లేదు, 2 ఏళ్లైనా మీరు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తాయి. అట్ ది సేమ్ టైం అటు ఏపీ నుంచి జగన్ కూడా మీ సైడ్ నుంచే మాట్లాడుతున్న అయితే జరుగుతుంది. కేవలం రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లనే రాయలసీమ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ కూడా మీ పైన ఇంకొక ఆరోపణ కూడా వస్తుంది. కాబట్టి ఏంటి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఇక్కడ? గారు, మీకు జీ తెలుగు ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏం చేసింది అనేది ఒక్కసారి
అటు జగన్ గారు కానీ లేకపోతే ఇటు కేసీఆర్ కానీ ఆలోచించాలి. ఎందుకంటే రాయలసీమలో ఆల్రెడీ నీళ్లు నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత జగన్ ని అప్పుడున్న ఏదైతే ప్రగతి భవన్ కి పిలిపించి భోజనం చేపించి మళ్ళీ తర్వాత నువ్వు నాకు దత్తపుత్రుడు అని చెప్పి కేసీఆర్ చెప్పడము, ఏదో తెలంగాణ ఆయన జాగీర్ లాగా తీసుకపో నువ్వు దానదత్తం అని చెప్పడము, దాని తర్వాత రోజా దగ్గరికి వెళ్ళి రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పడము, రోజా దగ్గర పోయి రొయ్యలు పిలిచి తినడము, ఇవన్నీ మొత్తానికి కేసీఆర్ జగన్ కలిపి అప్పుల్లో ఆడిన నాటకం. ఈ రోజు చంద్రబాబు గాని లేకపోతే రేవంత్ రెడ్డి టాపిక్ లా ఇది పొలిటికల్ మైలేజ్ కావాలనేది ఆలోచిస్తున్నారు తప్ప ఈ రోజు తెలంగాణకే అన్యాయం జరిగింది అనేది గతంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ గాని లేకపోతే ఆపోజిషన్ పార్టీ గాని మేధావులు కూడా ఏదైతే కేసీఆర్ అప్పట్లో తీసుకున్న నిర్ణయము ఇది మంచిది కాదు అనే రకంగానే మనం ఖచ్చితంగా 10 సంవత్సరాలలో ఆ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఆ మాట చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కొత్త రాగం ఎత్తుకొని ఇటు కేసీఆర్ ఇక్కడ మాట్లాడడం లేకపోతే కేటీఆర్ మాట్లాడడం, అక్కడ పోతే అటు జగన్ కొత్తగా నిన్న లేదా మొన్న నుంచే ఈ కొత్త రాగం ఎత్తడం మొదలు పెట్టాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాయలసీమలో ఆల్రెడీ నీళ్లు నిల్వలు వాళ్ళకు సరిపడేంత ఉన్నాయి. కానీ గతంలో కేసీఆర్ చేయడం వల్లనే ఈరోజు రాయలసీమ రత్నాల సీమ చేస్తా లేకపోతే మీరు నీళ్లు దోచుకోపోండి, మాకున్న టీఎంసీలు చాలు, మిగులు జలాలంతా కూడా మీరే తీసుకోపోండి అనే రకంగా కూడా ఇదే కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గతంలో చెప్పారని చెప్పి మీరంటున్నారు. మొన్ననైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరే తీసుకెళ్ళండి ఇంత అని చెప్పేసి మీరే కేంద్రానికి ఒక మాట చెప్పినట్లు, మాకు ఇంతే సరిపోతాయి నీళ్లు చెప్పినట్లుగా. అండ్ ఇంకొకటి, కృష్ణా టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయకుండా మీరు దాదాపుగా 4.18 కోట్లు కేఆర్ఎంబీకి ఇచ్చేశారు. ఏ రకంగా చూస్తున్నా మీరు అది ఏపీకి సంబంధించి సపోర్టింగ్ గానే చేస్తున్నారు, కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోలేరనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గారు కాంగ్రెస్ పార్టీ ముందు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి గురించే మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు మీరు మాట్లాడుతున్నారు కానీ చేతల్లో చేయట్లేదనే వాళ్ళది ఆరోపణలు. వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఈ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఏదైతే హరీష్ రావు ఉన్నప్పుడు ఆయన చేసిన నిర్వాహకం ఏందనేది ఒక్కసారి హరీష్ రావుని మళ్ళీ సర్చ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆ మాట మాట్లాడడం జరుగుతుంది. ఒక్కసారి ఇప్పుడు మొత్తానికి తీసుకొచ్చి ఇటు జగన్ గాని కేసీఆర్ గాని, ఇప్పుడు కేసీఆర్ మాట్లాడతలేడు కాబట్టి హరీష్ రావు గాని కేటీఆర్ ఏం మాట్లాడుతుండ్రు, ఇటు చంద్రబాబు నాయుడు గాని ఇటు రేవంత్ రెడ్డి గాని అవసరం అనుకుంటే బీజేపీ ప్రభుత్వం ముగ్గురు కుమ్మక్కైంది అనే రకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి సోయుండి మాట్లాడుతున్నారా లేకపోతే వీళ్ళకు లేదంటే ఏదో నెపం పెట్టి బీజేపీ ప్రభుత్వంని లేకపోతే ఇటు బీఆర్ఎస్ మన బీజేపీని గాని ఇటు తెలుగుదేశంని గాని ఇటు కాంగ్రెస్ ని కుమ్మక్కైందని చెప్పదలుచుకున్నారా, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీళ్ళకు సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల మన రాష్ట్రానికి రావాల్సిన నియామకాలు గాని లేకపోతే నీళ్లు గాని ఇవన్నీ కూడా ఏవి వదిలిపెట్టేది లేదు. 10 సంవత్సరాల వాళ్ళు నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నా సరే మేము ఏదైతే ప్రోటోకాల్ పాటించేది ప్రోటోకాల్ పాటిస్తాము, తర్వాత అడిగే దాంట్లో మేము ఎక్కడ వెనుకోమని అని చెప్పి ఇటు మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని పదే చెప్తుంటే వీళ్ళు మళ్ళీ కొత్తగా గతంలో వీళ్ళు చేసిన రాగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు రావాల్సిన నీళ్లని నిధులు గాని లేకపోతే మిగులు ఏదైతే గతంలో విభజన హామీ చట్టం కింద కూడా ఖచ్చితంగా పోయి ఎప్పటికప్పుడు మాట్లాడము, ఏ మంత్రిత్వ శాఖ ఉందో ఆ మంత్రిత్వ శాఖలో పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇమీడియట్ గా మాకు ఇది కేటాయింపులు చేయని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడగదు. ఓకే అండి, ఐ కమ్ బ్యాక్ టు యూ. ఒక నిమిషం అండి. ఎస్ ఉపేందర్ గారు, సో ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది. ఏదంటే ఇప్పుడు నిన్న హరీష్ రావు మాట్లాడిన కామెంట్స్ అయితే సరే టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయకుండా ఒక రకంగా ఏపీకే సపోర్ట్ చేస్తున్నారు, రేవంత్ సర్కారు అటు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి జగన్ నుంచి కూడా అదే అలాంటి ఇంచుమించు కామెంట్స్ వచ్చాయి. కాబట్టి సో ఏంటి మీరేమనుకుంటున్నారు? అండ్ ఇంకొకటి, సరే ఏదైతే బీఆర్ఎస్ పాలనలోనే ఆల్రెడీ ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది. 299 టీఎంసీలు మాత్రమే అప్పుడు సరెండర్ అయిపోయారు. అప్పుడు ఆల్మోస్ట్ 492 550 టీఎంసీలు రావాల్సింది, మీరు 299 కి సరెండర్ అయ్యారు. అది దాని వల్లనే ఇప్పటికీ ఇది కంటిన్యూ అవుతుంది. నీళ్ల పంచాయతీ అవ్వడానికి మెయిన్ రీజన్ కేసీఆర్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి క్లారిటీ ఇవ్వండి.
ఇప్పుడు మొదటి నుంచి కూడా మేము చెప్పేది ఏంటి అంటే మా పార్టీ వినపడుతుందా మేడం? ఎస్, చెప్పండి. మా పార్టీ లైన్ మేము వచ్చింది, ఉద్యమం తెచ్చింది, పార్టీని నిర్మించింది, ఈ నీళ్ల కోసమే అంతకుముందు పదవులు వదులుకున్నది, తర్వాత రాజీనామాలు చేసింది, తర్వాత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఆఖరి ప్రాణాలు పణంగా పెట్టింది కూడా ఈ తెలంగాణ యొక్క నీళ్ల కొరకే, ఈ రైతుల కొరకే. అసలు సబ్జెక్ట్ లో మేము ఎక్కడ కూడా తెలంగాణకు అన్యాయం జరగాలని చెప్పేసి ఎలాంటి నిర్ణయం కూడా అవసరం అనుకుంటే పదవులనే వదులుకున్నాం కానీ ఎక్కడ కూడా మేము పొరపాటు చేసింది లేదు. గత ఉద్యమంలో ఉన్నటువంటి 14 సంవత్సరాలు కానీ లేకపోతే పరిపాలన చేసిన 10 సంవత్సరాలు కానీ. ఎందుకంటే బీఆర్ఎస్ గాని కేసీఆర్ గాని తెలంగాణ ఆత్మ, తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా, ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా తనకు ప్రజల కన్నా ముందు కూడా తనే బాధపడేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అట్లా పరిపాలన సాగించినాం. ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, బూటకపు ఎన్కౌంటర్లు, అన్నమూరు రామచంద్ర అని తనలాడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా భారతదేశంలోనే నెంబర్ 1 పంజాబ్ను తలదన్ని పంటలు పండించేసి లక్షలాది కోట్లాది మెట్రిక్ టన్నుల పంటలు పండించి ధాన్యం మొత్తం కూడా రోడ్ల మీద కల్లాలలో ఎక్కువైతే తెలంగాణ రోడ్ల మీద కూడా పంటలు పండించినటువంటి, ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూలీలుగా, వలస కూలీలుగా వచ్చి బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు ఇలా కూలీలు వచ్చేసి ఇలా తెలంగాణ పల్లెలలో ఉండి ఇలా నాట్లు పెడుతున్నారండి వేరే రాష్ట్రాల నుంచి మగ మనుషులు వచ్చి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చింది తెలంగాణ అంటే కేసీఆర్ గాని బీఆర్ఎస్ గాని నీళ్ల గురించి చేయకుండానే, ప్రాజెక్టులు నిర్మించకుండానే, నీళ్ల కోసం కొట్లాడకుండానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయిందా? కానీ ఒక పాయింట్ ఏంటంటే 299 టీఎంసీలకి ఎందుకు సరెండర్ అయ్యారు? మనకు ఆల్మోస్ట్ 550 వరకు వచ్చే ఛాన్స్ ఉండే, ఎందుకు అక్కడికి సరెండర్ అయ్యారు అనేది కూడా మీ పైన ఉన్న అలిగేషన్స్. అది పచ్చి అబద్ధం అండి. అది ఏంటంటే కేఆర్ఎంబీలో గానీ లేకపోతే బచావత్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మనకు తీర్పు వచ్చే వరకు అది తాత్కాలిక ఒప్పందాలు మాత్రమే, అవి అగ్రిమెంట్ కాదు, అరేంజ్మెంట్ మాత్రమే. అక్కడి నుంచి ఇది ఏదైతే మనకి ఫైనల్ గా ఎలక్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు తాత్కాలిక ఒప్పందాలను మాత్రమే మేము చెప్పాం గానీ అది కూడా అంతకుముందు వాడుతున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నిర్ణయాల ప్రకారం జరిగింది. కానీ అది మేము మొత్తం కూడా దారదత్తం చేసిందో, మేము రైట్స్ ను వదిలేసిందో అంశం కాదు అండి. తాత్కాలిక ఒప్పందాలని వాళ్ళు ఏంది అంటే కేసీఆర్ ఒప్పుకున్నాడు, కేసీఆర్ మరణ చేసం రాసిండు, కేసీఆర్ వల్లనే తెలంగాణకు అన్యాయం అవుతుందని చెప్పేసి ప్రతిపక్ష వాదనలో అది కరెక్ట్ కాదు. కేసీఆర్ ఎప్పుడు కూడా తెలంగాణ సమాజానికి గాని తెలంగాణ రాష్ట్రానికి గాని నష్టమయ్యేటువంటి పనులు చేయడు. ఎందుకు అంటే అది అక్కడ ట్రిబ్యునల్లో మనకు తేలాల్సినటువంటి అంశం ఉన్నది. సుప్రీంకోర్టులో మరి కేసు ఉన్నది కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకుంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కనుక ఫైనలైజ్ చేస్తే మనము ఆ తర్వాత అప్పటి వరకు మాత్రమే ఇది వాడుకుంటామని చెప్పినాము. మేము 600 నుంచి 700 టీఎంసీలు రావాలని చెప్పేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు ఇప్పటికి కూడా మేము ఉన్నప్పటికి కూడా బ్రహ్మాండమైనటువంటి వాదనలు వినిపించడం జరుగుతుంది. ఒక పాయింట్ హరీష్ రావు కామెంట్స్ కి ఏం చెప్తారు, ఏం క్లారిటీ ఇస్తారు? టెలిమెట్రీ పరికరాలకు పెట్టకుండా కేఆర్ఎంబీకి ఇన్ని కోట్లు ఇవ్వడం దారుణం అన్నారు. 100% అక్కడ వాటి పరికరాలు పనిచేస్తున్నాయా లేదా, ఇప్పటి వరకు కృష్ణాలో నీకు శ్రీశైలం గాని సాగర్ లో గాని ఎన్ని నీళ్లు వాడుకున్నారు ఏం సంగతి అనేది వాళ్ళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. వాళ్లకు రావాల్సినటువంటి వాటా కన్నా ఎక్కువ నీళ్లు పోయినాయి, వాడుకుంటున్నారు. మనకు రావాల్సినటువంటి నీళ్లు, మనకు వచ్చేటువంటి నీళ్లు వాడుకోవట్లేదు అని చెప్పేసి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. 100% ఇవాళ హరీష్ రావు గారు నిన్న చెప్పిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇప్పటికి కూడా మీరు చూడండి, వాళ్ళకి రావాల్సినటువంటి నీళ్ల కన్నా ఎక్కువ కూడా వాడుకున్నారు. ఆ విషయాలు కూడా వీళ్ళు కరెక్ట్ గా చూసుకోకపోవడం, ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి ఆ మంత్రి ఇవన్నీ చేయకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, ఎప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అది బీఆర్ఎస్ మాత్రం, కేసీఆర్ మాత్రమే. ఇవాళ నీళ్ల విషయంలో మేము ఆ రోజు కూడా చెప్పాం, పోతిరెడ్డిపాడు ద్వారా మరి అక్కడికి గనక బనకచర్లకు పోతే బనకచర్ల నుంచి మళ్ళా వాళ్ళు అక్కడి నుంచి కావేరి అని చెప్పేసి ఇవాళ రావాల్సినటువంటి నీళ్ల కన్నా 200 వరద జలాల పేరుతో 200 టీఎంసీల నీళ్ళని, గోదావరి నీళ్ళని కబ్జా చేయడానికి చూస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో జూరాల్లో ఉన్న మన ఇక్కడ కృష్ణానది నీటికి వచ్చినప్పుడు జూరాల తీసి మళ్ళా శ్రీశైలానికి పెడితే తుంగభద్ర నుంచి మనకి ఎప్పుడైతే వాటర్ వస్తుందో ఆ తుంగభద్ర వాటర్ ని కూడా మొత్తం కూడా ఆంధ్రకు వదిలిపెట్టడానికి కుట్రలు జరుగుతా ఉన్నాయి. జూరాలలో ఉన్నది 7 టీఎంసీలు మాత్రమే.
కొంతకాలం మాత్రమే వరదలు వస్తాయి, కొంతకాలం మాత్రమే మనం నీళ్లు తీసుకోగలుగుతాం. కానీ జూరాల నుంచి తుంగభద్ర ముందుకు వచ్చిన తర్వాత, తుంగభద్ర కలిసిన తర్వాత ఆ తుంగభద్ర నీళ్లు కనుక మనకి శ్రీశైలంలో ఇవన్నీ జూరాలై తుంగభద్ర కలిపి వచ్చిన తర్వాత మనం బ్రహ్మాండంగా అక్కడి నుంచి కలకుర్తి గాని, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా వాడుకుంటే సస్యశ్యామలం అయిపోయి మరి అటు ఉమ్మడి మహబూబ్ నగర్ గాని, రంగారెడ్డి గాని, నల్గొండ గాని ఈ 3 జిల్లాలకు కూడా న్యాయం జరగాలంటే మనం ఇక్కడి నుంచి తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము ప్రణాళికలు చేసి దానికి ముందు పోయి సస్యశ్యామలం చేయాలని చూస్తే ఈ రోజు కేవలం రాజకీయ విమర్శల కొరకు, కేసీఆర్ ను బదనం చేయడం కొరకు, బీఆర్ఎస్ ను బదనం చేయడం కొరకు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేటికి పనిచేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక నిమిషం అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోజు రోజుకి ఈ జలజగడం అయితే ముదురుతూనే ఉంది, ఎక్కడ ఆగట్లేదు. సరే, కేంద్రం కేఆర్ఎంబికి అన్ని అధికారాలు ఇచ్చింది. కేఆర్ఎంబి ఏ రకంగా చూసినా 66:34 రేషియో ప్రకారం నీరు ఆ రకంగా ఉపయోగించుకోవాలి. ఏ రకంగా చూసినా ఆ రేషియో పాటించట్లేదు. కేఆర్ఎంకి అన్ని అధికారులు ఇచ్చినా ఈ 66:34 రేషియో పాటించినప్పుడు కేంద్రం ఏం చేస్తుంది? బీజేపీ పాలనలో బీజేపీ అసలు ఏం చేస్తుంది? 11 ఏళ్లుగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు జలం గురించి ఇంత కొట్లాట జరుగుతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా మీ పైన ఉన్నాయి. ఇప్పుడు సునీత గారు, ఇక్కడ కేంద్రం ఏం చేస్తుంది అనేటువంటి దానికంటే ముందు ఆ రాష్ట్రంలోనూ ఈ రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలు, ఓడిన పార్టీలు అధికారాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి పద్ధతి లోపల 2 ప్రాంతాల ప్రజల మధ్య అనేక అపోహలను సృష్టించి మళ్ళీ ఒక ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతి లోపల ప్రయత్నం చేస్తున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇది బ్రిజేష్ కమిటీయా, లేకపోతే బచావత్ కమిటీయా, 811 టీఎంసీలా, 512 ఆంధ్రక, 299 తెలంగాణక, పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టినారా, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినారా అనేటువంటి చర్చ మనం చాలా కాలం నుంచి చేస్తున్నటువంటిది సునీత గారు. ఇవాళ జరిగింది ఏంటంటే, నిన్న జగన్ గారు మాట్లాడిన తర్వాత చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటిది 50 సంవత్సరాలుగా తెలంగాణకు అన్యాయం జరిగింది నీటికి సంబంధించినటువంటి విషయం లోపల అనేటువంటిది మళ్ళీ చర్చకు పోను. అది కాంగ్రెస్ కారణం. తర్వాత 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో కూడా సరైన పద్ధతి లోపల ముందుకెళ్లడం లేదు అనేటువంటిది మనకు ఉండేటట్టు ఒక అభిప్రాయం. వీటన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించవలసింది సునీత గారు ఏంటంటే, 10 సంవత్సరాలు ఏ ఉద్యమ పార్టీ అయితే తెలంగాణ కోసం పోరాటం చేసిందో, ఆ తెలంగాణ అస్తిత్వం కోసం ప్రయత్నం చేసిందో, యావత్ ప్రజలు బీజేపీతో సహా బిల్లుకు సహకరించినారో, ఆ తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని రకాల హక్కులను, ఉద్యోగాలను గాని, నీటిని గాని రక్షించవలసినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఉన్నది అని చెప్పి ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు 63 సీట్లు ఇచ్చి రెండవసారి కూడా 84-85 సీట్లు ఇచ్చినటువంటి చారిత్రక నిర్ణయాలను, ప్రజల నిర్ణయాలను మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడే ప్రజలు డిసప్పాయింట్ అవుతున్నారండి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే తెలంగాణకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. అయినా గానీ 11 ఏళ్లు కావస్తున్నా కూడా మీ నుంచి కూడా ఎలాంటి ఒక ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంప్రూవైజేషన్ కూడా చేయట్లేదు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అనేటువంటి చర్చ ఏదైతే ఉందో అది అసందర్భం కనపడుతుంది. 10 ఏళ్లు మీకు అధికారం ఇచ్చి ఎంపీలు చేయాలా, కేంద్ర మంత్రులు చేయాలా, అన్ని పార్టీలు చేయాలా, అన్ని పార్టీలు ఊక అమ్ముకున్నారు. నీళ్లు జగన్ అమ్ముకొని మాట్లాడకు. చేపల పులుసుకు రాజకీయాల కోసం అమ్ముకున్నారు. నోరు మూసుకో, కొద్దిసేపు నేను మాట్లాడుతున్నా. నోరు మూసుకోవే. ఉపేందర్ అన్న, నేను అందరం ఉద్యోగాలు. అరే మళ్ళీ మధ్యలో మాట్లాడుతున్నా. ఒక నిమిషం ఉపేందర్ గారు, ఒక నిమిషం ఉపేందర్ గారు, ఉపేందర్ గారు, మాట్లాడతావు. ఉపేందర్ గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఉపేందర్ గారు, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. ఎందుకంటే ఇంకా ఇద్దరు ఉన్నారు మాట్లాడాల్సిన వారు. ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం అండి శివకుమార్ గారు, ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి. చెప్పండి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు,
వెంకటరెడ్డి గారు మీరు పాయింట్ కి రండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. ఉపేందర్ గారు ఒక్క నిమిషం, ఒక నిమిషం అండి ప్లీజ్. పాయింట్ మాట్లాడాలి దయచేసి. ఒక నిమిషం ఆగండి ఉపేందర్ గారు. ఎస్ ఒక నిమిషం అండి వెంకటరెడ్డి గారు. పర్సనల్ గా వద్దు. యాక్చువల్ గా చేపల పులుస, రొయ్యల పులుస ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మీరేం చేశారన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయండి. ఉపేందర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఉపేందర్ గారు నేను మీకు ఇందాక సమయం ఇచ్చినప్పుడు ఎవరు ఇంటరప్ట్ అవ్వలేదు. దయచేసి ప్లీజ్ అదొకసారి మెయింటైన్ చేయండి, సంయమనం పాటించాలి. ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడితే నేను మాట్లాడి మీరు చెప్పండి. ఎస్ వెంకటరెడ్డి గారు మీరు పాయింట్ కి రండి. పాయింట్ గా వస్తున్నా. నేనేమంటున్నా అంటే ఇవాళ తెలంగాణకు నీటి విషయం లోపల అన్యాయం జరగడానికి మొదటి ముద్దాయి చివరి ముద్దాయి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది గత ఈ నెల రోజులుగా జరుగుతున్నటువంటి చర్చల వల్ల మనకు కనపడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పినాడు. వాస్తవాలా కావాలనేటువంటి చర్చ వేరు. జూరాల నుంచి తీసుకోవాల్సినటువంటి నీటిని కావాలని చెప్పి వివాదాస్పదమైనటువంటి శ్రీశైలం తీసుకెళ్లినాడు. జూరాల నుంచి మరి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. నేను ఏకీభవించకపోతే ఆయనతోని, కానీ ముఖ్యమంత్రి మాటను కూడా మనం కాదలేము. రోజుకు 2 టీఎంసీలు లేదా ఏం చెప్పండు వచ్చే అసెంబ్లీలో చెప్పాలి కదా. ఒక నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఈ పాయింట్ నేను క్లారిటీ తీసుకుంటాను. ఒక నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు ఒక నిమిషం అండి. ఉపేందర్ గారు ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరకు. ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు. ఉపేందర్ గారు ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను. మీరు చెప్పిన పాయింట్ కోసం క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం నేను చెప్పిన మాట వినండి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు. సో నీళ్ల గురించి రోజు రోజుకి వివాదం ముదురుతుంది. ఒక నిమిషం ప్లీజ్ వెంకటరెడ్డి గారు ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను. మీ పాయింట్ నేను క్లారిటీ తీసుకుంటే ఒకసారి వెంకటేశ్వర్ దగ్గర క్లారిటీ తీసుకుంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం ఆగండి. బంద్ చేస్తారు. ఒక నిమిషం ఆగండి. ఎస్ కోటేశ్వరరావు గారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. 2 రాష్ట్రాల్లో ఇంకా రోజు రోజుకి పాలిటిక్స్ మరింత డైవర్షన్స్ జరుగుతున్నాయి, కానీ అట్ ద ఎండ్ మనకు సొల్యూషన్ ఏంటి? 2 రాష్ట్రాల రైతులకు ఏం జరుగుతుంది అంటే కూడా క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది, కానీ ఏం క్లారిటీ లేదు. ఏంటి మీ అనాలిసిస్ ఏంటి ఇక్కడ? నదీ జలాల మీద వివాదం అనేటువంటిది 2 భాగాలు. ఒకటి రాజకీయం, రెండోది వాస్తవం. వాస్తవం ఏమిటి? భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం నదీ జలాల మీద వివాదం ఏర్పడితే వాటి కేటాయింపులను చేపట్టాల్సింది ట్రిబ్యునల్స్ నిర్ణయాన్ని రాష్ట్రాలకు ఆమోదం అయితే ఏకగ్రీవంగా అది యథావిధిగా అమలు జరుగుతాయి. లేకపోయేట్లయితే అది మళ్ళా కోర్టు న్యాయ వ్యవస్థ పరిధిలోకి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి? ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి నిర్ణయాల మేరకు ఆయా రాష్ట్రాలు కట్టుకునేటువంటి ప్రాజెక్టులకి, డిపిఆర్లకి జలశక్తి శాఖ అనుమతిస్తుంది. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వము నీటి కేటాయింపులను చేసేటువంటి బాధ్యతలో కేంద్ర ప్రభుత్వానికి లేదు. అటువంటి హక్కు కూడా లేదు మన రాజ్యాంగం లేదా మన నిబంధనల ప్రకారం. కేటాయించినటువంటి వాటిని అనుగుణంగా ప్రాజెక్టులు కడుతున్నారా లేదా అనేటువంటిదే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకని బీజేపీకి 80 మంది ఎంపీలు ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ కి 100 మంది ఎంపీలు ఉన్నా, లేకపోతే ఎవరున్నా గానీ వీళ్ళు చేసేదేమీ లేదు అనేటువంటిది ఒకటి. రెండోది, కేసీఆర్ ఉన్న 2014లో లేదా రేవంత్ రెడ్డి గారు ఉన్నా, లేకపోతే మన బీజేపీ మిత్రులు ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నా గానీ ఆనాడు ఉన్నటువంటి స్టేటస్ కోను ఆమోదించడం మినహా మరొకటి లేదు. కేసీఆర్ ఏదో శాశ్వతంగా హక్కులను వదులుకున్నారని నేను చెప్పట్లేదు. స్టేటస్ కోను అంగీకరించారు. అది కూడా ఏమిటి షరతు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు వర్కింగ్ అరేంజ్మెంట్ అది. అంతే తప్ప శాశ్వతంగా వదులుకున్నట్టు ఏమండి? కరెక్ట్ చెప్తున్నారు సార్ మీరు. శాశ్వతంగా ఎవరు ఒప్పుకోలేదు. స్టేటస్ ఎవరున్నా అదే చేస్తారు. అంతకు మించి వేరే దారి లేదు. ఉన్నటువంటి ప్రాజెక్టులు కేటాయింపులు. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? ఇప్పుడు సంగమేశ్వరం దగ్గర వాళ్ళు చేసినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదే విధంగా పాలమూరు, రంగారెడ్డి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం కావచ్చు, లేదా ఇతరత్ర ప్రయోజనాల కోసం కావచ్చు, రెండు కూడా దారి తప్పాయి. ఇక్కడ జూరాల సోర్సెస్ గా తీసుకోవాల్సినటువంటి దాన్ని కేసీఆర్
శ్రీశైలంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది కొత్త ప్రాజెక్ట్ కనుక ఇక్కడి నుంచి తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళ అభ్యంతరం తెలిపారు. ముచ్చుమర్రి నుంచి వెంకటరెడ్డి గారు, వస్తాను నేను మీ దగ్గరికి. దాన్ని సోర్స్ మార్చి సంగమేశ్వరానికి జగన్మోహన్ రెడ్డి గారు మార్చడంతో ఇది కూడా కొత్త ప్రాజెక్టే కదా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. సోర్సెస్ మార్చడం అనేటువంటి దానికి అంటే అంతకు ముందున్నటువంటి వాటిని యాస్టీజ్ గా ఉండేవి. అందుకని ఇప్పుడు అది ఇంకోటి ఇంకోటి ఏంటంటే అటు ప్రభుత్వం గాని ఇటు ప్రభుత్వం గాని వాస్తవాలను చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఎన్జీటీ పనులు ఆపివేయమని చెప్పినా గాని నేను తర్వాత పనులు కొనసాగించి 87% పనులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నేను చేయించానని చెప్పేసి చెప్తున్నాడు. 87%, 67% ఎంత జరిగింది ఏమిటనేటువంటిది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఆ ఎన్జీటీ యొక్క ఆదేశాల గురించే చెప్తాను తప్ప ఆ తర్వాత పనులు జరిగినాయా లేదా అని చెప్పట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి డిపిఆర్ లేదు, అనుమతి లేదు. అనుమతి లేనటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 27,000 ఎంతో ఖర్చు చేసిందని మొన్న 28,000 కోట్లు, అదే 28,000 కోట్లు, అది కూడా అట్లాంటిదే. మరి అనుమతి లేకుండా అక్కడ వాళ్ళేమో 3,000 కోట్లు చేశామని చెప్తే ఇక్కడ వీళ్ళేమో 28,000 కోట్లు మరి అనుమతి లేనటువంటి ప్రాజెక్టుకి ఎట్లా చేశారు? అందుకని పనులు చేశామని చెప్తే అది మళ్ళా నిబంధనలకు విరుద్ధం అవుతుంది కనుక వీళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళు కూడా చెప్పుకోలేనటువంటి ఒక ఇరకాటమైనటువంటి స్థితిలో ఉన్నారు. అది చెప్పకుండా, అసలు విషయాన్ని అది చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి పార్టీలు గాని ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు గాని రాజకీయం చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు రాయలసీమ ఎత్తిపోతల గురించి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు కనుక దాని మీద ఎన్జీటీ నిషేధం పెట్టిన మాట వాస్తవం, ఆంక్షలు పెట్టింది. ఆంక్షలు పెట్టడానికి దాన్ని ఎత్తివేయించడానికి జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదు. గడిచినటువంటి ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు ఏమన్నా చేశారా? ఏమీ చేయలేదు. అందుకని ఎవరి రాజకీయం వాళ్ళు ఆడుతున్నారు, మధ్యలో రైతాంగం లేదా రెండు రాష్ట్రాల ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. ఇది ఏంటిని నా అభిప్రాయం ఏంటంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ రాజకీయాలు ఇట్లాగే కొనసాగుతాయి. బ్రిజేష్ కుమార్ ఆయనకే ఇప్పుడు దాదాపు 85-86 ఏళ్ళు అని చెప్తున్నారు. ఆయన జీవిత కాలంలో అవార్డు ఇస్తారా లేదా అనేటువంటిది నిజంగానే ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ అవార్డు త్వరగా వచ్చే విధంగా బ్రిజేష్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేయడం, తొందరగా వచ్చేట్టు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అవార్డు దాన్ని నియమించింది కేంద్ర ప్రభుత్వం కనుక. అందుకని అది చేయాలి. అది చేయకపోయేట్లయితే రెండు రాష్ట్రాల్లో ఈ నీటి వివాదాలు మంటలు ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. అంటే దీనికి లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటనుకోవచ్చు కోటేశ్వరరావు గారు? సొల్యూషన్ అంటే బ్రిజేష్ కుమార్ కృష్ణా గాని గోదావరికి గాని 3 రకాలు ఉన్నాయండి. ఒకటి నిఖర జలాలు, రెండోది జలాలు, మిగులు జలాలు. నిఖర జలాలు మిగులు జలాలు దానికి సంబంధించినటువంటిది అవార్డు రావాల్సి ఉంది. అదేవిధంగా వరద జలాలకు సంబంధించి కూడా ప్రాజెక్టులు కట్టుకోవడానికి కూడా ఒక మార్గదర్శక సూత్రాలని రావాలి. అవి లేకుండా ఈ విధంగా అనుమతులు లేకుండా తర్వాత అనుమతులు వస్తాయి ముందు మనం కట్టేద్దాం. గతంలో తెలుగు గంగ కూడా అలాగే కట్టారు. తెలుగు గంగకు కూడా పూర్తి అనుమతులు రాలేదు. ఇప్పటికీ కూడా కొన్ని పూర్తి అనుమతులు వస్తా ఉంది, నడుస్తా ఉంది. అందుకని అది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది అంతే. అది ఒక తెలంగాణ అని కాదు, ఆంధ్రప్రదేశ్ అని కాదు. అందుకని అసలైనటువంటి సమస్య బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఉన్నది. అది తేలకుండా ఎవరిని కొట్టుకున్నా ఒక్క చుక్క నీరు అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అదనంగా వాడుకోవడానికి కొత్త ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఇప్పటికిప్పుడైతే అవకాశం లేదు. ఉన్నటువంటి వాటిని సరిపెట్టుకోవాలి. లోకల్ గా వివాదం లేనటువంటి నీటి వనరులని ఇతర ప్రాంతాలకు కొత్త ప్రాంతాలకు మళ్లించుకోవడం తప్ప మరొక పరిష్కారం లేదనేది నా అభిప్రాయం. ఓకే వెంకటరెడ్డి గారు, సో ఇక్కడ నేను ఇందాక మీకు అడిగిన పాయింటే, సో ట్రిబ్యునల్ కి అన్ని అధికారాలు ఇచ్చారు. ఎట్ ద ఎండ్ ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్లు ఒక సొల్యూషన్ కావాలంటే ట్రైబ్యునల్స్ చేయాలి, కానీ అది అక్కడే ఆగిపోయింది. కాబట్టి కేంద్రం ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. ఇక్కడ మీరు ఎందుకు ఇంత కాలయాపన చేస్తున్నారనే ప్రశ్నలు కూడా మీ పైన ఉత్పన్నమవుతాయి. ఒకటి సునీత గారు, మీరు అడిగిన ప్రశ్న పెద్దలు కోటేశ్వరరావు గారు చాలా విషయాల మీద రాజకీయాలకు అతీతంగా వివరణ ఇచ్చినాడు. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఎంత ఉంటుంది, ఏముండదు అనేటువంటిది.
రెండవది కూడా చెప్పడం జరిగినటువంటిది నేను మొదట్లో చెప్పాను. ఇప్పుడు ఈ రోజు ఉమ్, ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క అస్తిత్వం కోసం జరిగేటువంటి ఆయన చెప్పిందంటే రాజకీయాలు అనేటువంటిది. ఈ రెండింటితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మూడవది ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న, వారం రోజుల కిందనే మోదీ గారు ఒక కమిటీ వేయడం జరిగినటువంటిది దీన్ని పరిష్కరించడానికి సంబంధించి, కృష్ణా వాటర్స్ కు సంబంధించినటువంటిది. ఇక్కడ అధికారులు, అక్కడ అధికారులు, చీఫ్ సెక్రటరీలు, ఇరిగేషన్ అధికారులు, అక్కడ ఉండేటువంటి జల నిపుణులు అందరితో కలిసి ఒక ప్రయత్నం సుమోటగా వేయడం జరిగింది. ఎవరు అడిగినా అడగకున్నా. నేనేమంటున్నా మేడం అంటే, ఈ పరిష్కారం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు సమానమే. ఎవరికి అన్యాయం జరగకుండా ఒకటి ఇటు అటు ఎడమ కుడి చేయి జరిగితే జరుగుతుంది అనుకోండి. 10 టీఎంసీలకు బదులుగా రాష్ట్రానికి 12 వచ్చినాయా 15 వచ్చినాయా అనేది పెద్ద ఇష్యూ కాదు. ఈ దేశం ఒకటి అనేటువంటి భావజాలం రావాలా. ప్రాంతీయ పార్టీలకు దురదృష్టవశాత్తు ఇది లోపించింది. తమ అస్తిత్వం కోసం, తమ కుటుంబ పాలన కేంద్రంగా సాగుతున్నటువంటి పార్టీలు వాళ్ళ దేశంలో ఎక్కువైపోయిన తర్వాత ఇది కనపడుతున్నటువంటిది. అది వేరే సంగతి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 2015లో 299 ఏదైతే టీఎంసీలు రావడం జరిగిందో దాన్ని 2020 వరకు కొనసాగించినారు. అది కోటేశ్వరరావు గారు అన్నట్టుగా తాత్కాలిక ఒప్పందమే కావచ్చు. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత జగన్ గారు పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రోజు 4 టీఎంసీలు తీసుకుపోతున్నటువంటి దాన్ని అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో ఇచ్చి ప్రారంభం చేసినప్పుడు, కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కదా, 1000 కోట్లు అది ఇది అనేటువంటి మాట జరుగుతున్నప్పుడు ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఆనాడు షెకావత్ గారు జలశక్తి మంత్రి ఉన్నాడు. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం పెడితే మొరాయించి వెళ్ళనిది వ్యక్తి కేసీఆర్ గారు. దానివల్ల అక్కడ అవకాశం ఇచ్చిండు. రెండవది, కేసీఆర్ గారు తన రాజకీయ అవసరాల కోసం, రాజకీయ అవసరాలంటే నేను చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఆయనకి ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశాన్ని పాలించాలి, ఢిల్లీలో పెత్తనం చెలాయించాలనే దాని కింద చాలా సందర్భాలు చెప్పినాడు. పార్టీని విస్తరించినాడు, ఆంధ్రకు విస్తరించినాడు, మహారాష్ట్రకు మీటింగ్లు పెట్టినాడు, అవన్నీ చేసినాడు. ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, మీ జగన్తో సఖ్యతగా ఉన్నట్టయితే 20-25 సీట్లు అక్కడ వస్తాయి, మాదొక 15 సీట్లు, ఇంకొక 15 సీట్లు అయితే దేశంలో ప్రధానమంత్రి కావచ్చు అనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత తెలంగాణ నీటిని అమ్ముకున్నటువంటి మొదటి చివరి ముద్దాయి బీఆర్ఎస్ పార్టీ. దీనిలో ఏమి సందేహం లేదు. పారిపోతున్నారు, వాళ్ళకు నైతిక హక్కు లేదు. తెలంగాణ నీటికి సంబంధించినటువంటి వాటి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈనాడు ఇవన్నీ విన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి లేదు. 10 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే మీరేం చేసిండ్రు? నా అధికారం ఇచ్చిన దాన్ని మీరు ఏ రకంగా ఉపయోగించారు? దాన్ని అవసరాల కోసం, కమిషన్ల కోసం. కోటేశ్వరరావు గారు అన్నట్టుగా సరే ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెడతారు. 27,000 కోట్లు దానికి కేటాయింపే లేదు. పాలమూరు రంగారెడ్డికి కేటాయింపే లేదు. 27,000 కోట్లు ఖర్చు పెట్టి కమిషన్ల ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. అక్కడ కాళేశ్వరం మీద సమస్యలు వచ్చినాయి, ఆరోపణలు ఉన్నాయి, ఏం జరుగుతుందంటే ఇవి. ఉపేందర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర, కొంచెం ఆగండి. ఒక నిమిషం అండి. ఎస్ లక్ష్మణ్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేస్తారు, చెప్పండి. ఉపేందర్ గారు నేను వస్తాను, మీకంటే ముందు ఆయన అడిగారు. చెప్పండి లక్ష్మణ్ గారు. ఇక్కడ ఏంటంటే 2015లో కలవకుర్తిలో ఇలా స్టార్ట్ చేసినటువంటి ఏదైతే ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేశారో దానికి అనుమతులు కూడా తీసుకోలేదు. కృష్ణా బోర్డు నుంచి అనుమతులు లేకుండా స్టార్ట్ చేశారు. ఏది పాలమూరు, అలాగే పోతిరెడ్డిపాడు, డిండి, ఇవన్నీ ప్రాజెక్టు కూడా. ఆ సమయానికి 2015 దీంట్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీఎం గా ఉన్నారు, అక్కడ కేసీఆర్ గారు సీఎం గా ఉన్నారు. అదే టైంలో ఈయన ఇప్పుడు ఏదైతే చెప్పారో అపెక్స్ దీనికి ఇదే చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవ్వలేదు, అదే కేసీఆర్ గారు అటెండ్ అవ్వలేదు అని ఆయన చెప్తా ఉన్నాను. మేము అనేది ఏంటంటే ఆ టైంలో ఓటుకు నోటు కేసు విషయంలో దొరుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి కేసులకి భయపడి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ నీటిని కూడా తెలంగాణ ప్రజలకి వదిలేసే కార్యక్రమంలో జరిగిందనే ఒక ఆలోచన బయటపడతా ఉంది. చూస్తే అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 2016 మే 16న 18న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష అనేది మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, రావాల్సినటువంటి వాటర్ ను కూడా తరలించుకుపోతూ ఉన్నారని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేశారు. ఇవన్నీ చూస్తే 2016 సెప్టెంబర్ 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పనులు ఆపే ప్రశ్న లేదని, కలవకుర్తి, నెట్టింపాడు ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచమని ఆ రోజున తమిళ ఎత్తిపోతలు చేపట్టారని తెలంగాణ కేసీఆర్ గారు ఆ రోజున చెప్పారు. వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పెళ్లారు. ఈయన వెర్షన్ అంటే ఆ ఎఫెక్స్ నిర్వహించిన దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు.
ఈయనేమో చెప్తా సరే ఉన్నాడు అంటే కేసీఆర్ అంతకు ముందు చెప్పలేదు, చంద్రబాబు నేను నాయుడు వెళ్లారా వెళ్ళలేదా సరే ఆ విషయాలు పక్కన పెడితే ఆ తర్వాత బీఆర్ఎస్ కి వైసీపీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మీరు అనుకుంటే జగన్ కేసీఆర్ కూర్చొని ఒక క్లారిటీ ఒక కొలికి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉండేవి. మీ రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మరి ఆ చంద్రబాబు నాయుడుతో వర్కౌట్ కానప్పుడు జగన్ కి కేసీఆర్ కి అయితే వర్కౌట్ అయింది కదా చాలా విషయాల్లో. నేను అదే కదమ్మా, నేను అదే కదా చెప్తా ఉన్నాను. ఇప్పుడు వర్కౌట్ అవ్వాలంటే ఇప్పుడు ఇందులో మంచి మాట అన్నారు ఏంటంటే 1 టీఎంసీ 2 టీఎంసీలకు పెద్ద తేడా ఉంది, ఎవరికైనా అది వాడుకోవచ్చు, ఆ మిగిలిన జలాలే కదా అని మాట అన్నారు. అంటే మిగిలిన జలాలే కదా వాడుకోవచ్చు కదా, దానికి పద్ధతి ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. ఎవరికంటే ఇప్పుడు మేము ఏ వాటర్ అయితే ఇప్పుడు సముద్రం చాలా వెళ్ళిపోతూ ఉందో వాటర్ ని, ఈ 22 టీఎంసీ వాటర్ ని కూడా మేము ఏదైతే ఒక రోజుకు అంటే పర్ డే 1 or 3 టీఎంసీలు ఎత్తిపోసే విధానం, అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోసే విధానం ఏదైతే ఉందో, తద్వారా రాయలసీమకి వెళ్ళే వాటర్ ను కూడా దాన్ని కట్ చేస్తే దాన్ని ఆపేస్తే రాయలసీమ ప్రాంత రైతులకి ప్రజలకు కానీ ఆ తీరం లోటు కదమ్మా. ఇప్పటికే రాయలసీమలో చాలా వ్యవసాయం చేసే దుస్థితి కనబడుతుందో తరతరాల నుంచి అలాగా ఉంది కదా. అంటే ఒక ప్రాంతానికి మనం అందించే హక్కుని, వాటర్ అందించే హక్కుని మనం హరించినట్టే కదా. దాని గురించి ఆలోచించాలి. వాటర్ అన్నది ఇద్దరు సీఎంలు కూడా ఒక దగ్గర కూర్చొని దాని గురించి మాట్లాడుకోవడం తప్పలేదు. మనం ఇదే చంద్రబాబు నాయుడు గారు అరే ఆల్మట్టి డాము ఎత్తి పెంచేసి అక్కడ ఇబ్బందికర వాతావరణం చేస్తే మరి మనకు వాటర్ తక్కువ వస్తుందని చెప్పి ఆ రోజుల్లో అక్కడ మరి వెళ్ళి కూర్చున్నారు కదా. ఆ రోజు మర్చిపోయారా? ఎందుకు వెళ్ళారు? ఆల్మట్టి డాము ఎత్తి పెంచుతున్నారని కదా వెళ్ళారు, మామూలు కూర్చున్నారు. అంటే ఇవన్నీ కూడా గమనించాలి. ఒక విధానం ఈ రోజు మనం చూస్తే పోలవరం ప్రాజెక్టు మేము సుమారు 45-48 మీటర్ వెళ్తే 5 మీటర్ల ఎత్తును తగ్గించారు కదా చంద్రబాబు నాయుడు గారు. దానికే కదా ఇప్పుడు పోలవరం ఎందుకు కట్టడం ఆగిపోయింది అంటే ఇచ్చిన డిపిఆర్ ఒకటి, చేసిన డిపిఆర్ ఒకటి, అలాగే కాపర్ డామ్ కూడా ఎలాగో ఇదైపోయింది. అది అందుకనే ఇవన్నీ కూడా చేసిన తప్పు చేసుకుని వెళ్తూ ఉంటే ప్రాజెక్టులు ఆగిపోతూ ఉంటే ఈ నది జలాల పైన ఈ విధంగానే మరి ఖచ్చితంగా రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఏదైనా సామరస్యంగా కూర్చొని ఈ యొక్క విధానాన్ని మాట్లాడుకోవాలి. ఇరు రాష్ట్ర ఎవరికైనా వాటర్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇరు రాష్ట్ర సీఎంలు కూడా కూర్చొని మాట్లాడుకోవాలి. చీకటి ఒప్పందం ఎందుకు చేసుకోవాలి, దొంగ ఒప్పందం ఎందుకు చేసుకోవాలి, ప్రజల్లో చెప్పండి, ప్రజల్లో పెట్టండి. ఇగో ఇలా అడుగుతూ ఉన్నారు, ఇలా చేసామని చెప్పండి. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి గారు చెప్తాయని తెలియదు. అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడితే గానీ ఈ చీకటి ఒప్పందం జరిగిందని ఎవరికి తెలియదు. ఒక నిమిషం దీని గురించి నేను క్లారిటీ తీసుకుంటాను. ఉపేందర్ గారు, సో ఇంకొకటి ఏంటంటే కూడా సరే ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడినా కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మాట్లాడితే దానికి సంబంధించి డిపిఆర్ 7 years నుంచి పెండింగ్ లో ఉంది. అది మీ టైంలో మీరు దాన్ని ఎందుకు పూర్తి చేయలేరు? సరిపోని ఇప్పుడన్నా ఇందాక లక్ష్మణ్ గారు అన్నారు కాబట్టి నేను ఈ పాయింట్ తీసుకొచ్చాను. డిపిఆర్ సంబంధించి కూడా 7 years అది పెండింగ్ లో ఉంది. అది ఒకవేళ మీరు కంప్లీట్ గా ఫుల్ ప్లేజ్డ్ ఇస్తే ఇలాంటి సమస్య వచ్చేది కాదని చెప్పేసి కూడా ఒక పాయింట్. ఇప్పటికి అది ఆగిపోవడానికి రీజన్ మెయిన్ అప్పుడు బీఆర్ఎస్ అని ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే దేనికి కూడా మేము ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేదు అనే దానికన్నా కూడా ఇవాళ కేఆర్ఎంబి ఏర్పాటు చేయాలి, దీని మీద నీళ్ల యొక్క ఎలొకేషన్స్ వాళ్ళకి గాని మనకు గాని తేల్చాలని చెప్పేసి కేంద్ర జలశక్తికి గాని లేకపోతే ప్రధానమంత్రికి గాని అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి గానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ లెటర్లు రాయడం జరిగింది కేఆర్ఎంబిని ఏర్పాటు చేయడానికి. కేఆర్ఎంబిని ఏర్పాటు చేసిన తర్వాత కేఆర్ఎంబి ముందు మన కృష్ణానదిలో సుమారు 600 నుంచి 700 టీఎంసీలు నీళ్లు రావాలని చెప్పేసి మనం ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తా ఉన్నాం. దఫాలుగా సుప్రీంకోర్టులో వినిపించడం జరిగింది. అంటే మీరు ఏం చేయలేదు అనడం కరెక్ట్ కాదండి. చేసేంత వరకు చేసినాం. ఏంటంటే ఆ ట్రిబ్యునల్ అనే దగ్గర పెండింగ్ ఉండటం వల్ల ఇన్ని రోజులు ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరిగినా మనకి ఇబ్బంది జరిగినా ఈ ట్రిబ్యునల్స్ కోర్టుల కేసులు పెండింగ్ లో ఉంటే మనకి ఎవరికి తెలియదు కాదు. సరే మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ ఇప్పుడు ఇరిగేషన్ కి సంబంధించి చాలా నాలెడ్జ్ కేసీఆర్ తో పాటుగా హరీష్ రావు కూడా అంతే నాలెడ్జ్ ఉంది, ఆ విషయంలో ఒప్పుకుంటాం. కానీ మీరున్న టైంలో డిపిఆర్ ఎందుకు మీరు కంప్లీట్ గా ఫుల్ ప్లేజ్డ్ గా దాన్ని పంపించలేదు? దీని వల్లే కదా ఇంత డిలే అయ్యింది అనేది కూడా పాయింట్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే డిపిఆర్ ఇప్పుడు వాళ్ళు తీసుకున్న పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ లేకుండానే మొత్తం కట్టుకుంటూ పోతా ఉన్నాడు. మా వెంకరెడ్డి గారు గమనించాల్సిన అంశం ఏంటంటే
వాళ్ళు అన్ని కూడా ఎందుకు అంటే ఇవాళ కాలువలు తొమ్మినాం, పైసలు ఖర్చు పెట్టడం ద్వారా ఇవాళ ప్రజా ప్రయోజనాల కొరకు డబ్బులన్నీ కూడా వృధా అయింది కాబట్టి మీరు ఎలకేషన్ చేసేటప్పుడు అయ్యా అంతా రెడీ అయి ఉంది, మాకు నీళ్లు ఎక్కువ కేటాయించండి అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ వినిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రిబ్యునల్ చైర్మన్ గారు అరే నిజంగానే కదా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రజాధనము అక్కడ ఆల్రెడీ కాలువలు తొమ్మిదిరో లేకపోతే ఇంకో రకంగా ఖర్చు పెట్టిరో కాబట్టి మాకు ఇచ్చేకాడ ఓ 10 టీఎంసీలు ఇచ్చేకాడ మాకు 15 టీఎంసీలు అని చెప్పి మనం ఆర్గ్యుమెంట్ చెప్పడానికి మనం బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. అంటే నేను ఏమంటున్నాయంటే కృష్ణా నది మీద ఉన్నటువంటి ఎలకేషన్స్ కన్నా డబల్ రావాలనే ఉద్దేశంతో మేము ఈ 10 సంవత్సరాలు కూడా పనిచేశాము. దానికోసమే మేము ప్రయత్నం చేశాము. మన నీళ్ళని స్థిరీకరించడం కొరకు, మన నీళ్ళని పెంచడం కొరకు కేసీఆర్ గారి కన్నా గొప్పగా ఆలోచించినటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఇలా ఈ ముఖ్యమంత్రి గారు అనేక రకమైన రాజకీయ ఆరోపణలు చేయవచ్చు గాక, అంటే మా వెంకరెడ్డి గారు అంటారు కేసీఆర్ గారు ఏం చేయలేదు తెలంగాణకు అని చెప్పేసి మాట్లాడవచ్చు గాక. ఎవరెన్ని మాట్లాడినా మాకు ఒక స్పష్టమైన విధానం ఉన్నది. ఈ నీళ్లు గోదావరిలో రావాల్సిన నీళ్లు కానీ కృష్ణలో నీళ్లు కానీ రావాల్సిన దానికన్నా ఎక్కువ రావాల్సిన దానికి మేము చాలా గొప్పగా కృషి చేశాం. దానికి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కనుక సహకరించుంటే అసలు ఈ పంచాయతీలన్నీ కూడా ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నారు, వారు సేకరించి ఇద్దరిని కనుక పిలిపించి కూర్చోబెట్టి ఆ బచావత్ ట్రిబ్యునల్ ఆయన ఎవరైతే ఉన్నారో కూర్చోబెట్టి అసలు విషయాలు ఏందో తేల్చి ఎంతసేపు అండి రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవ అన్నట్టు ఆయన ఓబీసీ రిజర్వేషన్లు పెండింగ్ పెట్టి మరి ఈబీసీ రిజర్వేషన్లు రాత్రికి రాత్రి జీవో తీసుకొచ్చి చేసినారు. అంటే నీళ్ళ విషయాలు కూడా చేయదలుచుకుంటే చేయలేరు అనేది అంటే వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తారు. పెండింగ్ పెట్టాలనుకున్న ప్రాజెక్ట్ ని పెండింగ్ ఉండాల్సిన పనులు పెడతారు. అదేవిధంగా హిందుత్వంతో మాట్లాడుతున్నటువంటి ఇవాళ భారతీయ జనతా పార్టీని కూడా మనం ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణకు వాళ్ళు ఏం చేసినారు? తెలంగాణ ప్రజా ప్రయోజనాల దృష్టిలో నీళ్లకు కేటాయించే అంశంలో గానీ మిగతా అంశంలో గానీ వాళ్ళు ఏం చేయలేదు, శూన్యం. రెండోది తెలంగాణ గుళ్ళకు ₹1 కూడా ఇవ్వలే. పవన్ కళ్యాణ్ వచ్చి 35 కోట్లు ఇచ్చిండు. ఇలా బండి సంజయ్, కిషన్ రెడ్డి వాళ్ళు సిగ్గుపడాలి, తలదించుకోవాలి. ఇతర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇవాళ కొండగట్టు అంజన్నకి 35 కోట్లు ఇచ్చారంటే ఇలా భద్రాచలం రాముల వారికి ₹1 కూడా తీసుకొచ్చారు. ఇలా బండి సంజయ్ రిజైన్ చేయాలంటున్నా నేను. ఒక నిమిషం అండి, మిగతా వాళ్ళు కాస్త మ్యూట్ లో పెట్టండి, సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. హిందుత్వం పేరుతో ఓట్లు అడిగే బండి సంజయ్ రాజీనామా చేయాలంటున్నా. పవన్ కళ్యాణ్ అన్నయ్య తెలంగాణకి ఓకే, ఒక నిమిషం ఉపేందర్ గారు, ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి. శివకుమార్ గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను, సమయం తక్కువ ఉంది. ఎస్, ఒక నిమిషం అండి ఉపేందర్ గారు. శివకుమార్ గారు, సో మీ ఫైనల్ కమెంట్స్ ఏంటంటే 2 minutes ఉంది, ఒకసారి క్లారిటీ ఇచ్చేసేయండి. ఎట్ ద ఎండ్ ఇప్పుడు ఇందాక కోటేశ్వరరావు గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఈ అన్నింటికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కూడా సోర్సెస్ మార్చడం వల్ల ప్రాబ్లం వచ్చింది. సరే, దాని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు డిపిఆర్ కి సంబంధించి కూడా పెండింగ్ లో పడ్డాయి ఇవన్నీ, వీటికి సంబంధించి మీ క్లారిఫికేషన్స్ ఏమున్నాయి, ఎట్లా సొల్యూషన్ చేస్తారు? గారు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పిన తర్వాత అటు లక్ష్మణ్ రావు గారిని ఇటు ఉపేందర్ రావు గారిని మొత్తానికి అసలు వాళ్ళు మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎక్కడ కూడా సబ్జెక్ట్ కి సంబంధం లేదు, ఖాళీ ఒక రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ బాధ అంతా ఏంటంటే అటు ఆంధ్రాలోనేమో చంద్రబాబు నాయుడుని బ్లేమ్ చేయాలా, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేయాలి. ఇంతకు తప్ప అక్కడ చేసింది ఏం లేదు. గతంలో వాళ్ళు చేసిందంతా తప్పు అనేది నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు చెప్పిన తర్వాత ఆలోచిస్తే ఎక్కడైతే చేయాల్సిందో అక్కడ చేయకుండా వీళ్ళు వాళ్ళ సొంత లబ్ధి కోసం, ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అదే అన్నారు, 28,000 కోట్ల రూపాయలు మీరు అసలు డిపిఆర్ఏ లేదు, అక్కడ శాంక్షన్ లేదు. అటువంటి టైంలో అక్కడ ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేసిండ్రు అంటే మీ కమిషన్ల గురించే మీరు ప్రాజెక్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఇంతకుముందు సునీత గారు మీరు కూడా అన్నారు హరీష్ రావుకి చాలా ఇరిగేషన్ నాలెడ్జ్ అనుభవం, అది ఏమన్నా హరీష్ రావుకి ఉందో లేదో హరీష్ రావు చెప్పుకోవాలి. ఎందుకంటే హరీష్ రావు డిపిఆర్ ఉందా కరెక్ట్ చేయాలంటే ఒకటి ఇరిగేషన్ మినిస్టర్ గా చేస్తారు కాబట్టి ఇరిగేషన్ సంబంధించి ఆయన కాస్త నాలెడ్జ్ ఉందని చెప్పాను, కానీ నేను ఎవరికి వత్తాసు పలకలేదు. శివకుమార్ గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను క్లారిటీ ఇస్తున్నా. అంటే ఆయన ఒక ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి ఆయనకి ఏం క్లారిటీస్ ఉన్నాయో దీనికి సంబంధించి ఓకే, ఇరిగేషన్ సంబంధించి నేను అట్లా చెప్పాను. నేను అనేది ఏంటంటే ఒక నిమిషం ఉపేందర్ గారు, ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం, టైం తక్కువ ఉందండి. ఉపేందర్ గారు ఒక్క నిమిషం. శివకుమార్ గారు ఒక పాయింట్ క్లారిటీ ఇవ్వండి. సరే, ప్రతిపక్ష
ప్రతిపక్షాలు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు విమర్శిస్తారు, అంత బానే ఉంది, వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళ పని అది వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు బీఆర్ఎస్ అని వాళ్ళనే విమర్శిస్తున్నారు. కానీ మీరేం చేస్తారు? మీ సొల్యూషన్ ఒక నిమిషం అండి ఉపేందర్ గారు, టైం తక్కువ ఉంది, ఒక నిమిషం. మీరేం చేస్తారు సొల్యూషన్ అనేది నేను అడిగాను. మీరు మళ్ళీ అదే విమర్శించడం అయితే ఆ పాయింట్ మాట్లాడకండి. మీ సొల్యూషన్ ఏంటి? చింత గారు, నేను ఏం చెప్తున్నా అంటే ఇది సొల్యూషన్ పరంగానే ఇప్పుడు తీసుకుపోవడం జరుగుతుంది. గతంలో చేసిన తప్పుని ఈ రోజు సరిదిద్దాలని, మనకు ఏదైతే నీళ్ల కేటాయింపులు రావాలో దాని మీదనే చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది తప్ప ఇది ఆపోజిషన్ పార్టీ ఏం మాట్లాడినా దాని గురించి పెద్దగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పట్టించుకునేది లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు, దాని వల్ల నష్టం జరుగుతుంది, నష్టం జరిగింది అనేది కూడా మనం చెప్పడం జరిగింది. ఇంతే నేను చెప్పడం. రైట్. ఎస్ వెంకటరెడ్డి గారు, మీ ఫైనల్ కమెంట్స్. ఇప్పుడు ఒక్కటి మేడం, 299 ఇప్పుడు కోటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం గానీ అవార్డ్స్ ఇచ్చేటువంటి ట్రిబ్యునల్స్ ఇవ్వకుండా చేసేది ఏమీ లేదు అనేటువంటిది. కాబట్టి ఇక్కడ సమాధానం ఏంటంటే 8 మంది ఎంపీలు ఉన్నారా, అది ఉన్నారా, ఇది ఉన్నారా అని మీరు వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతున్నదానికి ఒక మంచి సమాధానం. నెంబర్ 2, 299 టీఎంసీలకు సంబంధించినటువంటి విషయం లోపల కేసీఆర్ చేసినటువంటి తాత్కాలిక ఒప్పందం అయినప్పటికీ కూడా అది కొనసాగింది, 2020 వరకు కొనసాగింది. దీనికి కారణం ఏంటంటే ఈ లోపల వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి 8 రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసినప్పుడు కేంద్ర మంత్రులు మీటింగ్ పెట్టినారు. పెడితే వెళ్ళలే. ఎందుకు? నువ్వు వేసుకున్న పని నువ్వు చేసుకో, తీసుకుపోయి నీళ్ళు నువ్వు తీసుకుపోవని కేసీఆర్ ఉద్దేశం. ఎందుకంటే ఆయన నేషనల్ పాలిటిక్స్ ఇవ్వలేదు. ఆపితే ఆపింది కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేయలేదు. అక్కడ ఆర్గ్యుమెంట్ చేయలేదు. నెంబర్ టూ ఏంటంటే నెంబర్ 2 కొండగట్ట అంజనాకి పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎసరు డబ్బు కేటాయించినారు. అది తిరుపతి డబ్బు భక్తులది, తెలంగాణ భక్తులది కూడా అండి. మనకు హక్కు ఉందండి దాని మీద. మీరు కాదండి. కోటేశ్వరరావు గారు, ఉపేందర్ గారు ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు టైం తక్కువ ఉందండి. కోటేశ్వరరావు గారు ఒకసారి దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి. 1 minute ఉంది. ఉపేందర్ గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి, టైం తక్కువ ఉంది. ఇప్పటి వరకు ఆగారు, మంచి ఒక నిమిషం అండి, సంయమనం పాటించారు, మంచి విషయం. లాస్ట్ మినిట్ లో కాస్త ఆగండి. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం అండి ప్లీజ్ ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఎస్ కోటేశ్వరరావు గారు ఫైనల్ కమెంట్స్. గోదావరి జలాలైనా గానీ వృధాగా పోకూడదు. 2 రాష్ట్రాల రైతాంగానికి లేదా పౌరులకి వాటిని వినియోగించాలి. ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వము సమస్యలను గుర్తించండి అని చెప్పేసి 12 సంవత్సరాల తర్వాత కమిటీ వేయటం అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆ వేసే కమిటీ ఏదో మొదటి నుంచి 2014 నుంచి మొదటి నుంచి ఉన్నాయి కదా, అప్పుడే వేసి ఉండాల్సింది. ఒకటి. రెండోది, టెలిమెట్రీ మిషన్స్ బిగించాల్సింది సిడబ్ల్యూసీ తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం వెళ్లి మేము టెలిమెట్రీ బిగించుకుంటామంటే ఇంకో రాష్ట్ర ప్రభుత్వం వాటిని తీసేస్తుంది. అందుకని టెలిమెట్రీది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ బాధ్యత. అందుకని ఈ వివాదాలను ఇట్లాగే కొనసాగించుకునేట్లయితే రాజకీయాల కోసం తప్ప మరొకటి కాదు. అందుకని వివాదాస్పదం లేనటువంటి వాటికి ఏకాభిప్రాయం తెలియజేయడం ద్వారా ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలి. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం, ప్రజలు కూడా సంతృప్తి చెందుతారు. ఆ పని చేయకుండా, నిధులు కేటాయించకుండా ఊరికే కబుర్లు చెప్తున్నారు అనేటువంటిదే నేను చివరిగా చెప్పదలుచు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు తెలంగాణ ఏపీకి సంబంధించి కృష్ణా జలాల వివాదం ఎప్పటిది కాదు, అది ఎప్పటితో, అది నీళ్ల సెంటిమెంట్ ప్రజలకి 2 రాష్ట్రాలకు సంబంధించి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఇది ఒక ఆయుధంగా మారుతుంది. ఈ ఆయుధాలుగా మార్చుకొని రేపు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ నీళ్ల పంచాయతీకి ఒక ఎండ్ కార్డ్ అయితే పడాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్.